ఎవరెక్కడా లేరు, ఎవ్వరూ లేరు. మంది మాన్బలం అంతా ఎక్కడ చచ్చారు? బాబా సమయానికి ఒక్కరూ కనపడరు. ఖజానా కొల్ల కొడితే అజా పజా కనుక్కునే వాళ్ళు లేరు. అమ్మాయి గారు వస్తూ ఉంటే ఆహ్వానించి ఆదరించే వాళ్ళు లేరు. చిత్తం సర్కార్ పిలిపించారండి. ఈ తలకాయ చిత్తం ప్రచండు ఎక్కడ? ఎక్కడికి వెళ్ళారో తెలీదండి. తెలీదు? ఇప్పుడు ఎట్లా మరి? అలా నా మొహం చూస్తావే? శోభ వస్తూ ఉంది. శోభ మా అమ్మాయి గారు. ఇదిగో చూడు ఉత్తరం. వెంటనే కొంతమంది సైనికుల్ని పంపించాలి. ఎందుకు? కత్తిలాతే మేమే వెళ్తాం. మరి ఏం శ్రమపడనక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. చేస్తావు. మరి ఇంకా నిలబడి చూస్తావే? వెళ్ళండి. అంత పనికి మాలిన వాళ్ళు. ఒక్క వెధవ కూడా పనికొచ్చేవాళ్ళు లేడు. ఎవరు నువ్వు? మర్యాదగా బడి దిగి ప్రతాప్కి జయను. బతావు, ఎంత హజం నీకు? ప్రతాప్ ఏమిటో దర్జా జోగులు? దర్జా అంటే దర్జా కాదు, మనం కూడా చేసాం. మరి ఏదో పేదవాడికి సాయం చేసి ఉంటాం. అది రోజు చేసే పని. అది కాదు, ఒక వీరుడు చేసే పని చేశాను. ఎందుకైనా మంచిదని మన శత్రువుని బంధించి తీసుకొచ్చాను. శత్రువా? ఎవడా మనిషి? మనిషి అంటే మనిషా? ఓహో, అందాల రాసి, ఆ నాజుకు, ఆ కన్నుల తీరు. ఇంతకీ ఎవరు జోగులు? మా కడ్డురాపు, ఆ అందం, ఆ నడక, ఆ వాలు జడ కాదు, వాలు జడ. ఆడమనిషా? ఏమనుకున్నావు? జోగులు, నీకేమైనా మతిపోయిందా? ఆడమనిషి నా బంధించావు. తాస్తాదయ్యా, నువ్వు అలా అంటావు నాకు ముందే తెలుసు. ఆడదంటే మామూలు ఆడది కాదు, మహీపతి కూతురు. ఎందుకన్నా మంచిదని. అయితే మహీపతి మనకి విరోధిగా కావచ్చు. అయినా ఆడవాళ్ళను బంధించడం అన్యాయం కాదు? అవును, అన్యాయం. ఆడవాళ్ళను బంధించడం అన్యాయం. ఇకన్నా మంచిది వెళ్ళి దిగబెట్టి వస్తాను. ఆగాను. జోగులు, నువ్వు నాతో యుద్ధం చేయాలి. ఓ యుద్ధమా? నేనైనా కత్తి తెగుతుంది, లోపల పెట్టు. అది సరే, ఇప్పుడు నాతో యుద్ధం ఎందుకని? నేను నీతో పోట్లాడి తనను రక్షించానని ఆ అమ్మాయి అనుకోవాలి. నువ్వు ఆ అమ్మాయిని రక్షించాననుకోవడం కోసం నాతో యుద్ధమా? సత్యాను. ఏమిటది? అమ్మాయి రెండో గదిలో ఉంది. ఓహో, ఎవరు? మాట్లాడకండి, నాతో రండి. ఎక్కడికి? బయటికి. మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను. త్వరగా రండి. జాగ్రత్త, ఆ పిల్ల నాది, అంటే మన ఖైదీ. తప్పించడానికి ప్రయత్నించావో తల నరికేనే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. పోరా. పోరా? నువ్వే పోరా. ఆగు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆ ప్రచండుని హడలు కొట్టిస్తున్న వీర సూర ప్రతాప్తో. ఒక అబలను అన్యాయంగా బంధించి తీసుకొచ్చిన ప్రతాప్తోనా? నవ్వు తగ్గించు, పిట్ట రెక్కేసిన తీసుకెళ్ళు. నిజంగానా? కాసుకో. ఓరి పిరిగి పొందా, నా చేతిలో కత్తి లేదనా? ఉండు, కత్తి తెస్తాను. కత్తి చేతిలోనే ఉందే. రా, కాసుకో. ఆగో ఆగో. ఆగో. రా రా.
పదండి పదండి. ఇంతేరా జోగులు, చివరికి ఇంతే. స్నేహంలో ఇట్టాగే జరుగుతుంటది. నువ్వెంత కష్టపడితే ఏం లాభం? చివరికి అబ్బా మా లావు దెబ్బతీశాడు. అమ్మా అబ్బా అబ్బా. మరి నీ పేరేమిటో? పేరు పెరిగిపోయింది. అంటే నన్ను తలో విధంగా పిలుస్తూ ఉంటారు. మీరు ప్రదీప్ అని పిలవదు. ప్రదీప్ చాలా బాగుంది పేరు. ఓ దద్దమ్మలంటే దద్దమ్మలు, చవటలంటే చవటలు, మహాపెద్ద వీరులాగా బయలుదేరారు. సిగ్గు లేదు. ఎందుకురా మీరు? ఎందుకురా మీ చేతుల్లో కత్తులు? గడ్డి కోయడానికా, గడ్డాలు గొరగడానికా? పని పని. కానీ సర్కారు నోర్మోయ్, మీ అందరికి సాకులు చెప్పడం బాగా తెలుసు, ఇంకేమీ తెలియదు. ప్రతాప్ చాలా మంచి చెడ్డవాడు. వాడి చేతుల్లో పడ్డది అమ్మాయి. ఏమవుతుందో ఏమో. సర్కార్ నోర్మోయ్. అమ్మా వచ్చావా? బాగున్నావా? మధ్యలో ఏం ప్రమాదం లేదు కదా? పండి పండి, మీరంతా ఇక్కడ ఎందుకు? వెళ్ళండి. రామా, నువ్వేమైపోయినావు అని మాకెంతో గాబులు అయిందమ్మా. రామారా, నువ్వెవరు? ప్రదీప్ నాన్నగారు ప్రతాప్ నుంచి నన్ను రక్షించారు. అలాగా, చాలా సంతోషం. నాన్నగారు ప్రతాప్నే తన్ని తరిమేశారు. తన్ని తరిమేయటమే ప్రతాపుని? బెస్ట్ బెస్ట్. ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. ఉండు వస్తా. మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు, మా రాజగౌరవం నిలబెట్టావు. ఇదిగో బహుమానం. అబ్బే ఎందుకు సర్కార్? అవసరమైనప్పుడల్లా తీసుకుంటూనే ఉన్నాగా. తీసుకుంటున్నావు? అదే సర్కార్, ఈ ధనం అంటే మీదే కదూ. ప్రజలంతా మీ పరివారం, ధనమంతా మీ ఖజానాలోది. ఓ అసలు విషయం తెలుసుకున్నవాడు నీ ఒక్కడివి కనపడ్డావు. ధనం మాది, ధాన్యం మాది, సర్వం మాది. చూసావా శోభ ఎంత బుద్ధిమంతుడో? అందుకే నిన్ను రక్షించాడు. అది నా ధర్మం. శభాష్ శభాష్. ఉడుకు రక్తం గల నీలాంటి పడుచు వాళ్లే మా జాగీర్ను బాగు చేయగలరు. ఇప్పుడు చేయిస్తున్నది అదే సర్కార్. మెట్ట పల్లాలు ఏకం చేయిస్తున్నాం. చేయించు చేయించు. ఆయన తలుచుకుంటే చేయించలేనిది ఏముంది నాన్నగారు? కత్తి తీసేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే పారిపోయారు. పారిపోయారు? ఎక్కడికి పోతారు? మన ప్రచండు వాళ్ళందరినీ పట్టి తెస్తాడు. అప్పుడు ఆ ప్రతాపం నీ ఎదట నిలబెట్టి, నీ ఎదట కూడా నిలబెట్టి పొడి చేస్తాను. దాంతో దోపిడీలు, దొంగతనాలు బంద్. ఏమంటావు? అది కాదు ప్రదీప్, ఆ ప్రతాప్కి ఎంత గుండె ధైర్యం లేకపోతే ఎంతో మంది కాపలా ఉన్న ఈ మహల్లో జరబడి మా ఖజానా దోచేస్తాడా? ఎందుకు అలా నవ్వుతావు? ఓహో నవ్వు నవ్వు, ఇది నవ్వాల్సిన విషయమేగా. మరి నాకు సెలవా సర్కార్? వెళ్ళు వెళ్ళు, సుఖంగా వెళ్ళు. చాలు చాలు, వెళ్ళు వెళ్ళు. భలేవాడు దొరికాడు, భలేవాడు దొరికాడు. మళ్ళీ ఎప్పుడు దర్శనం? తమ ఆజ్ఞ.